అన్నా అన్నా ఫోన్ ఎంతో వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. భూముల వేలంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పంచాయతీ చేరింది. తడిబట్టలతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకున్నారు. చైర్మన్, మాజీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అన్నా అన్నా ఫోన్ ఎంతో వరంగల్ భద్రకాళి ఆలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. భూముల వేలంపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది. భద్రకాళి అమ్మవారి ఆలయానికి పంచాయతీ చేరింది. తడిబట్టలతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేయాలని సవాళ్లు విసురుకున్నారు. ఇక చైర్మన్, మాజీ చైర్మన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. వెంకట్రామిరెడ్డి, యాదవరెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. భూముల వేలాల్లో 50 కోట్ల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపించింది. భద్రకాళి అమ్మవారి సాక్షిగా నిరూపించాలని సవాలు విసిరారు. తడిబట్టలతో భద్రకాళి ఆలయానికి యాదవరెడ్డి వచ్చారు. మరి యాదవరెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి, ఈ వరంగల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం అయితే నెలకొంది. ఇటు అక్రమాలు జరిగాయనేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తే దానికి కౌంటర్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే హన్మకొండ నడిబొడ్డునున్న ప్రైమ్ లొకేషన్ బాలసముద్రంలో ఉన్న కమర్షియల్ ఫ్లాట్లు వేలం వేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిని కమర్షియల్ ఫ్లాట్ల కోసం కూడా ఆధ్వర్యంలో వేలం వేశారు. ఆ యొక్క వేలం జరిగిన దాంట్లో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతి గజానికి 20,000 వరకు లంచం అంటే డబ్బులు తీసుకొని వాళ్ళు కావాలనే వారికి నచ్చిన వారికి ఆ భూములు కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గత నెల 30న ఆరోపణలు చేసింది. అది ఆరోపణలకు స్పందిస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రస్తుత కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామరెడ్డి నిన్న ఆరోపణలు చేయడం జరిగింది. భద్రకాళి అమ్మవారి సమక్షంలో మేము అవినీతి జరగలేదని మేము తడి బట్టలతో ప్రమాణం చేస్తాం, మీరు కూడా ప్రమాణం చేస్తున్నారు కదా, మీరు ఎవరైతే మాజీ కూడా చైర్మన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మర్రి యాదవరెడ్డి ఆరోపణల పైన కూడా ప్రస్తుత చైర్మన్ స్పందిస్తూ మీరు మా ప్రభుత్వ విప్ గా పనిచేసిన మాజీ పశ్చిమ ఎమ్మెల్యే డాక్టర్ వినయ్ భాస్కర్ కలిసి వచ్చి భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయాలని చెప్పేసి ప్రస్తుత కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామరెడ్డి కూడా నిన్న ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇటు ఈ రోజు ఉదయమే మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తడి బట్టలతో భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రమాణం చేస్తాను అని చెప్పేసి తన అనుచరులతో అక్కడ రావడం జరిగింది. మొత్తం కూడా ప్రస్తుతం భద్రకాళి గుడి వద్ద మొత్తం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొత్తం కూడా ప్రతి సవాళ్ళ మధ్య జరుగుతున్న ఈ కార్యక్రమంలో పోలీసులు కొంత ప్రజలకు ఇబ్బంది అవుతుందనే కారణంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మర్రి యాదవరెడ్డిని అయితే అడ్డుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు అయితే స్టేషన్ కు తరలించారు. మొత్తం కూడా ఇటు గత కొద్ది రోజుల్లో చూస్తున్నాము, ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు కూడా పలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందిస్తూ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా వరంగల్ చౌరస్తాలో కూర్చుందాం రండి, ఎవరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారో తెలుసుకుందామని నాయని రాజేందర్ రెడ్డి కూడా ఆరోపణలు చేయడం, దానికి ప్రతిగా ఇటు బీజేపీ నుంచి ఇటు వారు కూడా స్పందించడం, అక్కడే కాదు మన కాలోజీ గ్రౌండ్ లో ఇద్దరం కలిసి కూర్చొని చర్చ పెడతామని చెప్పేసి అటు బీజేపీ నుంచి కూడా రావు పద్మ కూడా స్పందించారు. మొత్తం కూడా వరంగల్ మొత్తం కూడా ప్రస్తుతం ఇటు అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సవాళ్ళ పర్వం అయితే కొనసాగుతుంది. ఈ యొక్క ప్రైమ్ లొకేషన్ భూములకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా తమ సొంత వారికి కట్టబెట్టడం కోసం భారీగా అవినీతి జరిగిందని చెప్పేసి అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలకు ధీటుగా అధికార పక్షం కూడా సవాళ్లు విసురుతుంది.
మొత్తానికి ఇటు అధికార ప్రతిపక్షాలు భద్రకాళి అమ్మవారిపైకి నెపం నెట్టేశారు. అక్కడ తేల్చుకుందాం రండి, తడి బట్టలతో అమ్మవారి మీద ప్రమాణం చేద్దామంటున్నారు. ఇటు అవినీతి జరగలేదు, మేము కూడా వచ్చి అమ్మవారి దగ్గర తడి బట్టలతో ప్రమాణం చేస్తామని ఇటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం కూడా చైర్మన్ వినిగల వెంకటరామరెడ్డి కూడా సవాళ్లు విసిరారు. ఈ సవాళ్ల నేపథ్యంలోనే ఈ రోజు ఇటు మాజీ కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి రావడం, పోలీసులు అడ్డుకోవడం, ప్రస్తుతానికైతే మొత్తం గందరగోళ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొత్తానికి నెక్స్ట్ ఏం జరుగుతుందో అని అయితే మొత్తం ఉత్కంఠంగా అయితే ఉంది గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.